నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అందరికీ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్‌నెస్ వచ్చింది. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో, ఇంకా కొన్ని డౌట్స్ కొంతమందికి ఉండొచ్చు. సో, ఏ ఏజ్‌లో రావచ్చు, ఎటువంటి వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో, యావరేజ్ ఏజ్ మన ఇండియన్స్‌లో ఏ ఏజ్‌లో ఎక్కువ కనిపించవచ్చు అంటే 35-45 ఇయర్స్‌లో కనిపించవచ్చు. బట్ ఏ ఏజ్ నుంచి రిస్క్లో ఉంటామంటే 21 నుంచి 65 వరకు మనకు రిస్క్లో ఉంటుందన్నమాట. 21-65 ఇయర్స్ ఏజ్లో ఎప్పుడైనా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్కి అనేది రావచ్చు. సో, మనము దేనివల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అని వైరస్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఎటువంటి వారికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చూసుకుంటే మనము హూ ఆర్ ఎట్ రిస్క్, ఎటువంటి వాళ్ళకి ఎక్కువ ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎర్లీ ఏజ్లో సెక్స్లో పాల్గొన్న వాళ్ళకి అనమాట. బిఫోర్ ఏజ్ ఆఫ్ 18 ఆల్రెడీ కాయిటస్ స్టార్ట్ చేసింటారు వాళ్ళకి, లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు అంటే డిఫరెంట్ మెంబర్స్తో సెక్స్లో పాల్గొన్న వాళ్ళకి. సో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, మల్టిపుల్ డెలివరీస్ అయ్యాయి, బట్ స్పేసింగ్ అది తక్కువ ఉంది. ఒక 5-6 డెలివరీస్ అయ్యాయి, మధ్యలో స్పేస్ లేదు, 1 ఇయర్ 9 months అట్లా తక్కువ గ్యాపింగ్ ఉన్నవాళ్ళు, అండ్ పర్సనల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకొని వాళ్ళు, లేదా స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ అలవాటు పడిన వాళ్ళు, అండ్ ఆల్రెడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాళ్ళకి కానీ వాళ్ళ పార్ట్నర్కి కానీ ఉన్న హెచ్ఐవి కానీ, హెర్పెస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్న, అండ్ ఇంకా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, లైక్ ట్యూబర్కులోసిస్, టీబీ జబ్బు ఉన్నవాళ్ళు, లేదా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్నవాళ్ళు, లేదా కొన్ని ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా అట్ రిస్క్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చు. వీళ్ళందరూ ఎట్ రిస్క్ ఉంటారనమాట. సో, ఇంకొక వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎక్కువగా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేసిన వాళ్ళు కూడా అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటారనమాట. సో, మెయిన్ ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో కాయిటస్ స్టార్ట్ చేసింటే, ఎర్లీ ఏజ్లో ఇంటర్కోర్స్లో పాల్గొనంటే మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, దీనికి మనం స్క్రీనింగ్ అనేది మీ అందరికీ అవేర్నెస్ ఉంది. సో, స్క్రీనింగ్ చేయించుకోవడం అండ్ వ్యాక్సినేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో, ఎర్లీ ఏజ్లో వ్యాక్సినేట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. లేట్ ఏజ్లో కూడా చేసుకోవచ్చు మనం వ్యాక్సినేషన్ అనేది, బట్ ఈవెన్ వ్యాక్సినేషన్ చేసుకున్న స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం కంటిన్యూ చేయాలి. ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, ఎట్లా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.